గురుగారు, తీర్థయాత్రలు చేయకపోయినా తీర్థయాత్ర చేసిన ఫలితం రావాలంటే ఏం చేయాలని మన గ్రంథాలు తెలియజేస్తున్నాయి? ఈ లోకంలో ప్రతి వాళ్ళం కూడా తీర్థయాత్రలు చేయాలి. ఒక మంచి కవిత్వం రాయాలి అని అంటే ప్రతిభ, వ్యుత్పత్తి వీటితో పాటుగా లోకశాస్త్ర కావ్యాది అవేక్షణాత్ అన్నారు. అంటే లోకం చుట్టూ తిరిగే లోకజ్ఞత ఉండాలి. ఉన్న చోటే కాకుండా 4 ప్రదేశాలు తిరిగితే అప్పుడు వాడు చక్కటి రచన చేయగలడు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఆ రకంగానే ఆధ్యాత్మికతలో కూడా ఎప్పుడూ ఉన్న చోటే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు, తన ఊళ్ళో ఉన్నటువంటి దేవుడే కాకుండా మొత్తం దేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తీర్థ స్థలాలకు వెళుతూ ఉండాలి మానవులు అని చెప్పారు. అలా వెళ్తేనే నీకు చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది అని చెప్పారు. నేను వెళ్ళలేనండి, నాకు పుట్టుకతోటే ఫలానా లోపం ఉంది, నేను వెళ్ళలేను, కానీ నాకు వెళ్ళినటువంటి ఫలితం రావాలి. ఎట్లా? మన సనాతన సంప్రదాయం జోహార్. అలా నిజంగా వెళ్ళలేనటువంటి వాళ్ళు, అశక్తులు ఎవరైనా ఉంటే, అంత డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్ని అష్టాదశ శక్తిపీఠాలని సందర్శించలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కటి నివారణోపాయాన్ని మన సంప్రదాయం ఏమని చెప్పిందంటే, అలా అష్టాదశ శక్తిపీఠాలు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు వెళ్ళి వచ్చారు అన్న విషయం మనకి గనక తెలిసి ఉంటే మనం వెంటనే ఏమాత్రం తాత్సారం చేయకుండా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తప్పదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయండి. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెట్టండి, బాలాదపి సుభాషితం. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తీర్థయాత్రలు చేసి వచ్చినటువంటి వారు, అంత పుణ్యాన్ని సముపార్జించుకొని వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తే వాళ్ళు వెళ్ళి వచ్చినటువంటి తీర్థయాత్రల ఫలితం వెళ్ళనటువంటి మనకి కూడా దక్కుతుంది, ధర్మశాస్త్రం చెప్పింది. అందువల్ల ఎవరైతే వెళ్ళి వచ్చారో అటువంటి వారి పాదాలకి నమస్కారం. అమ్మా, నేను వెళ్ళలేకపోయాను, కానీ ఆ తీర్థయాత్ర ఫలితాన్ని మాకు కూడా అనుగ్రహించు అని చెప్పి మనస్సులో ఆ అమ్మవారినో అయ్యవారినో తలుచుకుంటూ వాళ్ళ పాదాలకి నమస్కారం చేయండి. నిష్టగా చేయండి, ఎగతాళి కింద వద్దు. నిష్టగా గనక చేస్తే ఆ తీర్థయాత్ర ఫలితం తప్పనిసరిగా వస్తుందని ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకని తీర్థయాత్రలు చేస్తారంటే ఋషులు తిరుగాడినటువంటి నేల. ఋషులు తమ తపశ్శక్తిని ఒక గంగానదిలో, కాశీలో ఉన్నటువంటి గంగానదిలో ప్రతిక్షేపించారు. గంగానదే పవిత్రం, కానీ ఋషులు తమ తపశ్శక్తిని అందులో పెట్టారు. అటువంటి గంగానదిలో స్నానం చేసి వచ్చాడు ఆయన. మనం వెళ్ళలేకపోతున్నాం, మన ఇంటి ఉన్నటువంటి కుళాయిలో ఉన్నటువంటి నీళ్ళే మనం పోసుకుంటున్నాం, కానీ ఆయన గంగా కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించి వచ్చాడు. అటువంటి మహానుభావుడి కాళ్ళకి నమస్కారం చేయండి. మనకి కూడా కాశీకి వెళ్ళి వచ్చినటువంటి ఫలితం లభిస్తుంది. ఇది తిరుగులేనటువంటి సత్యంగా ధర్మశాస్త్రం చెప్పింది. అలా వెళ్ళలేనటువంటి అశక్తులందరూ కూడా ఈ సూత్రాన్ని పాటించెదరుగాక.